తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2 to 12% మాత్రమే. త్వరపడండి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని పేరు మార్చడమే కాకుండా దాని మూల ఉద్దేశాలను కూడా మార్చే ప్రయత్నం కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చేస్తున్నదన్న విషయం ఈరోజు భారతదేశంలో కోట్లాది మంది పేద వర్గాల ప్రజలు ఎవరి దగ్గర కూడా యాచించకుండా ఏ పెత్తందారి జమీందారు దగ్గరికి పోయి నాకు పని ఇవ్వాలని అడగకుండా ఒక ఆత్మగౌరవంతో ఇది మీ హక్కు, పని కల్పించడం ప్రభుత్వాల హక్కు అని చెప్పి భావించి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చట్టాన్ని ఖచ్చితంగా పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తున్నది అధ్యక్ష. గతంలో చూస్తే భారతీయ చరిత్రలో ఎప్పుడు కూడా వేల సంవత్సరాల పరాయి పాలనలో ఉన్నది. తుగ్లక్ వంశం కావచ్చు, స్లేవ్ డైనాసిటీ, తర్వాత మొఘళ్ళు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళందరూ కూడా భారతదేశం మీద ఆధిపత్యం చెలాయిస్తూ మా కోసమే మీరు పనిచేయాలి, పని మేము మీకు ఇస్తాం, మేము అడగాలి, మమ్మల్ని యాచించాలి అన్న ఒక భావంతో వాళ్ళు పనిచేసింది. కానీ భారతదేశంలో పేద ప్రజలకు పనిని హక్కుగా కల్పించాలి, అడగకముందే వాళ్లకు చట్టబద్ధ బాధ్యతలు హక్కులు వాళ్ళకు ఇవ్వాలి, మీరు అడగకముందే మేము పని ఇవ్వాలి, మీరు వెళ్ళి యాచించాల్సిన పని లేదు అని చెప్పి ఇద్దరు మానవతామూర్తులు, ఒకరేమో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థిక శాస్త్రవేత్త, ఇంకొకరేమో మంచి హృదయం కలిగిన ఒక గొప్ప మానవతావాది. ఈ ఇద్దరు ఎవరు అధ్యక్ష? ఒకరు మన్మోహన్ సింగ్ గారు, ఒకరు సోనియా గాంధీ గారు. వారిద్దరు కూర్చొని మొత్తం భారతదేశ వారసత్వాన్ని, ఇక్కడ ఉన్న జాతులను, ప్రజలను, వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ అలవాట్లను పరిగణలోకి తీసుకొని దేశవ్యాప్తంగా ఎంతోమంది మేధావులను కూడా వాళ్ళ ఆలోచనలను కూడా క్రోడీకరించి ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో ఒక గొప్ప చట్టాన్ని తయారు చేసింది అధ్యక్ష. ఆ చట్టం యొక్క గొప్పతనం ఏంటంటే స్టాటిస్టిక్స్ ఒకసారి చూస్తే కళ్ళు బయర్లు గమ్ముతాయి, కడుపు సంతోషంతో నిండిపోతుంది అధ్యక్ష. ఈరోజు 3 పూటల తిండి తినే అవకాశం కూడా లేని పేద వర్గాల ప్రజలకు 5,000 కోట్ల పని దినాలను ఇప్పటిదాకా ఇచ్చిన ఘనత ఈ పథకానికి అధ్యక్ష. అలాగే 14 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు ఈ పథకం కింద, ఇంకా పెరుగుతూ ఉంది అధ్యక్ష. ఇటువంటి పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది చాలా బాధాకరం. 11 లక్షల కోట్ల రూపాయలు ఈ పథకం మీద ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఖర్చు పెట్టినాయి. దాంట్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో అన్ని పార్టీలకు సంబంధించిన వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు ఏ గ్రామానికి పోయినా సరే, ఎవరికి ఎక్కడ ఉపాధి దొరకకున్నా సరే, మాకు జాతీయ ఉపాధి హామీ పథకం మాకు ఉన్నది, మేము పోయి పనిచేసుకుంటాము అని చెప్పి కొన్ని కోట్ల మంది ఈరోజు ఆత్మవిశ్వాసంతో బతుకుతూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు వృత్తి కులాలు మన భారతదేశంలో కొన్ని కోట్ల మంది తమ వృత్తుల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు ఆత్మాభిమానం గలవారు. వాళ్ళు ఒకరి దగ్గరికి పోయి పని కావాలని చెప్పి అడిగే తత్వం కాదు. తరతరాలుగా వాళ్ళ దగ్గరికే వెళ్ళి పని అప్పగించే బాధ్యత. ఒక వడ్రంగి కావచ్చు, ఒక కమ్మరి కావచ్చు, ఒక కుమ్మరి కావచ్చు, పని కోసం అడగరు. ఒక జమీందారు దగ్గరకో, పొలం ఉన్న రైతు దగ్గరికే పోయి నీ పొలంలో నేను పనిచేస్తా అంటే వాళ్ళ ఆత్మగౌరవం సచ్చినట్టే అధ్యక్ష. అటువంటి ఆలోచనలు కన్నా ఈ భారతదేశంలో సమస్త జాతులు ఇక్కడ కలిసిమెలిసి ఉంటున్న సమయంలో మన చరిత్రకు సంబంధించి తెలుసుకొని ఈరోజు మీరు అడగక్కర్లేదు, మీ దగ్గరికే పని వస్తుంది అని చెప్పి ఒక గొప్ప ఆలోచన చేస్తే మళ్ళీ ఫ్యూడల్ విధానంలోకి, బ్రిటిష్ వలసవాద పాలనలోకి తీసుకెళ్లే విధంగా దీన్ని నీర్చుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు అధ్యక్ష. అలాగే మా మహేశ్వర్ రెడ్డి గారు చెప్పిండ్రు, వెళ్ళిపోయినరు. మీ బాధ ఏంది అని అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా మా బాధ మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడంలో మా బాధ ఉంది. అలాగే వ్యవసాయ పనులలో, వ్యవసాయ సీజన్లో ఈ ఉపాధి హామీ పథకం అమలు కాదు అంటా ఉన్నారు. ఈరోజు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నేను ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నా, జెనెటికల్లీ మాడిఫైడ్ విత్తనాలు వచ్చిన ఈ సందర్భంలో నువ్వు వ్యవసాయ సీజన్ ఇది అని చెప్పి మీరు చెప్పగలుగుతారా? ఒక్కసారి గుండెల మీద చేసి ఆలోచించుకోమనండి. 364 డేస్ పంటలు పండే కాలం ఇప్పుడు వచ్చింది. ఏ పంటకు ఎంత డ్యూరేషన్ ఉంది అని చెప్పి ఇప్పుడు ఏమైనా లెక్కలు కట్టగలుగుతారా? ఈరోజు మామిడి పండ్లు మొత్తం 360 డేస్లో పండేది మనం చూస్తూ ఉన్నాం. కస్టర్డ్ యాపిల్ ఈరోజు మొత్తం 364 డేస్ మనకు వస్తూ ఉంది. మీరు వ్యవసాయ సీజన్ను ఎట్లా కొలమానం చేస్తారో అది కూడా ఆలోచించుకోవాలి. దీని కేవలం మా మంత్రి గారు చెప్పిన సీతక్క, రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీలు
అది కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి మించిన కంపెనీలు భారతదేశంలో వస్తున్నాయి. అవి కూడా పేద రాష్ట్రాల్లో వస్తూ ఉన్నాయి. మధ్య భారతంలో ఈరోజు ఒక ఆపరేషన్ చేసి దళితులు ఆదివాసీల మీద జులుం చెలాయిస్తున్న వ్యక్తులు అక్కడ ఉన్న ఖనిజాల కోసం వెలికితీత కోసం ప్రపంచవ్యాప్తంగా ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు. మరి వాళ్లకు చీప్ లేబర్ కావాలంటే దీనికి తూట్లు పడవాలన్న ఆలోచన దీని వెనక ఉందని చెప్పి ఈరోజు భారతదేశంలో చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఈరోజు ఇండస్ట్రియలైజేషన్లో మొదటి స్థానంలో ఉన్న గుజరాత్, మహారాష్ట్ర లాంటివి అక్కడ ఉన్న వ్యాపారవేత్తలకు తమిళనాడు నుంచి, కేరళ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి వలస కార్మికులు కావాలి. కాబట్టి వాళ్ళ పొట్ట మీద కొడితే వాళ్ళందరూ రైలెక్కి బొంబాయికి పోతారు, అహ్మదాబాద్కు పోతారు, సూరత్ మిల్లుల్లో పనిచేస్తారు, అక్కడ కార్ఖానలో పనిచేస్తారు అన్న ఒక దూరాలోచనతోటే దీన్ని నీరుగార్చిన విషయం ఈరోజు మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. చాలా విషయాలు మన మంత్రులు చెప్పారు, వాటి జోలికి పోము. కానీ ఒక్క విషయం అధ్యక్ష, ఎప్పుడు కూడా ఒక మంచి పని చేసి ఒక వ్యవస్థ నిలబెట్టే వాళ్ళకంటే కూడా చరిత్రలో ఆ వ్యవస్థను ధ్వంసం చేసే వాళ్ళ పేర్లే లిఖించబడతాయి. దీనికి ఉదాహరణగా నలంద విశ్వవిద్యాలయం కొన్ని వందల సంవత్సరాలు దాన్ని కాపాడిండ్రు. అక్కడ లక్షల పుస్తకాలు జ్ఞానాన్ని అక్కడ పెడితే బక్తియార్ ఖిల్జీ అనే వ్యక్తి 1193లో వచ్చి దాన్ని నాశనం చేసిండు. నలంద విశ్వవిద్యాలయాన్ని కట్టిన వ్యక్తులు తెలియదు, అక్కడ ఉన్న ఆచార్యుల సంగతి మనకు తెలియదు, అక్కడ పాఠాలు నేర్చుకున్న విద్యార్థుల సంగతి మనకు తెలియదు. కానీ చరిత్ర పుటల్లో బక్తియార్ ఖిల్జీ పేరు ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే ఒక దుర్మార్గమైన పని చేసిండు. అందుకే భారతదేశం ఉన్నంతకాలం బక్తియార్ ఖిల్జీ పేరు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎంతటి దుర్మార్గుడు, జ్ఞానాన్ని మొత్తం నాశనం చేసిండు, లక్షల పుస్తకాలను మన వారసత్వ సంపదను నాశనం చేసిండు అని చెప్పి ఈరోజు మనం పాఠ్య పుస్తకాల్లో చదువుతూ ఉంటాం అధ్యక్ష. అలాగే సోమనాథ్ దేవాలయం అదే గుజరాత్లో ఉంది. గజనీ మహమ్మద్ను మళ్ళీ మనం గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే అద్భుతమైన ఆ సోమనాథ దేవాలయాన్ని నాశనం చేసిండు కాబట్టి మన చరిత్ర పుటల్లో ఆయన పేరు ఎప్పటికీ ఉంటుంది. అదే కోవలో ఈరోజు ఈ దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ గారి పేరు కూడా ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం స్వరూపాన్ని మార్చినందుకు ప్రజలు ఆయనను గుర్తుపెట్టుకుంటారు. కోట్ల మంది భారతీయులు కడుపు నిండా అన్నం తినే ఈ పథకాన్ని దురాలోచనతోటి కొన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే కార్యక్రమం చేస్తున్నందుకు ఖచ్చితంగా వారు ఎన్ని మంచి పనులు చేసినా ఒకవేళ ఈ చెడ్డ పని మాత్రం ఖచ్చితంగా భారతదేశ ప్రజలు గుర్తుంచుకుంటారు. అలాగే ఎన్ని అద్భుతమైన విజయాల అధ్యక్ష ఈ ఉపాధి చట్టం ద్వారా. గతంలో ఏ రోజు కూడా జరగని కార్యక్రమాలు ఈ చట్టం మొదలైనప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి. ఊర్లోనే మనకు పని దొరికింది. గతంలో బయటికి వెళ్ళాలా, చిన్న పిల్లల్ని కట్టేసి చిన్న పిల్లల్ని తాతల దగ్గర, అవ్వల దగ్గర వదిలేసి ఎక్కడికో బొంబాయికి, సూరత్కు వెళ్ళే కార్యక్రమాలు అవన్నీ వద్దని చెప్పి ఈరోజు ఉన్న ఊర్లోనే నీకు పని దొరుకుతుంది, పని కల్పించే పని మేము చేస్తాం, అది హక్కుగా మీకు వస్తుంది అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు చేసింది. దాని వలన వలసలు చాలా మటుకు ఆగిపోయినాయి అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది మన ఊర్లోనే పని దొరుకుతుంది కదా, మనం వేరే ఊరికి ఎందుకు పోవాలి బిడ్డ అని చెప్పి కొడుకులను సంజాయించుకున్న తల్లిదండ్రులు కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది మనకు ఆధారంగా కనబడతారు అధ్యక్ష. అటువంటి దాన్ని ఈరోజు మీకు పని భద్రత లేదు అధ్యక్ష. మీకు వ్యవసాయ పనుల్లో మీకు అప్పుడు సస్పెండ్ కావాలి ఈ స్కీము అన్నప్పుడు ఎప్పుడు పని దొరుకుతుందో ఎప్పుడు పని దొరకదో అని ఒక అభద్రతా భావంతో ఈరోజు కోట్ల మంది ప్రజలు ఉండరా అధ్యక్ష. ఒక టైం టేబుల్ ఫిక్స్ లేకుండా ఈరోజు నీకు పని దొరకదా అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితికి ఇప్పుడు ఈ చట్టాన్ని తీసుకొచ్చిండ్రు అధ్యక్ష. ఇది చాలా బాధాకరం. ఇంకొక విషయం అధ్యక్ష, ఈరోజు రాష్ట్రాలు కూడా ఇప్పటికే జీఎస్టీలో వాటా, ప్రతి ట్యాక్స్ కలెక్షన్లో వాటా, మొత్తం ఉన్న వనరులన్నింటినీ కూడా కేంద్రం గుంజుకుంటా ఉంది. ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా, అభివృద్ధికి ఖర్చు పెట్టాలన్నా కూడా రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరైతున్న సంగతి మనందరికీ తెలుసు. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఈరోజు మనకు ఇండస్ట్రీస్ కూడా రానప్పుడు, ఈరోజు క్రెడిట్ దొరకనప్పుడు, ఇటువంటి సమయంలో ఇటువంటి ఆర్థిక భారాన్ని రాష్ట్రాల మీద పెడితే ఖచ్చితంగా రాష్ట్రాలకు ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. రాష్ట్రాలకు ఇబ్బంది అయితే మళ్ళీ దేశం ఇబ్బంది పాల్పడుతుంది అధ్యక్ష. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాలకు ఆర్థిక పరిపుష్టి ఇవ్వాల్సిన కేంద్రం ఈరోజు బలవంతంగా రాష్ట్రాల నుంచి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో కూడా కుట్ర దాగి ఉంది, ఒక రాజకీయ కోణం దాగి ఉంది అధ్యక్ష. ఎక్కడ పోయినా గ్రామీణ ప్రాంతాల్లో మన్రేగా స్కీము మహాత్మా గాంధీతో పోల్చి చూపుతా ఉన్నారు, మహాత్మా గాంధీని గుర్తు చేసుకుంటా ఉన్నారు.
మరి మహాత్మా గాంధీ గారి మీద ద్వేషం ఎందుకు అని చెప్పి బీజేపీ నాయకులు అడుగుతూ ఉంటారు. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు మీరు మహాత్మా గాంధీ గారి పేరును తీసేస్తూ ఉన్నారు? మొదలు పత్రికల్లో ఒక వార్త వచ్చింది, ఈ స్కీమ్ను మార్చి పూజ్య బాపూజీ ఉపాధి పథకం అని పెడతారనుకుంటే సంతోషపడ్డాం. మహాత్మా గాంధీ పేరైనా పూజ్య బాపూజీ పేరైనా ఒకటే కదా, మరింత గౌరవం ఇస్తున్నారేమో మహాత్మా గాంధీకి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేస్తే తీరా అది చట్టరూపం వచ్చిన పార్లమెంట్లో పెట్టినప్పుడు తెలిసింది అది ఏందో ఎవరికీ అర్థం కాని పేరు, ఏదో ఆజీవిక అంట ఇట్టంట అట్టంట. ఎవరికి తెలుసు అధ్యక్ష? అది దక్షిణాది రాష్ట్రాలకు ఆ పేరేమైనా తెలుస్తుందా అధ్యక్ష? కేవలం హిందీ భాషలో హిందీ మాట్లాడే ప్రాంతాల పథకాల పేర్లు అర్థమైతే ఇక మరి మేమెందుకు దక్షిణాది రాష్ట్రాల మాకు సంస్కృతి లేదా, మాకు భాష లేదా, మాకు అర్థమయ్యే భాషలో పథకాల పేర్లు ఉండక్కర్లేదా? గతంలో ఒక ఆయన ఇట్లనే అర్థం కాని తెలుగు పేర్లు అని పెడితే ఆయన ఇంటికి పంపించేసారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అప్పుడున్న తెలుగు రాష్ట్రం ప్రజలు. అలాగే ఇప్పుడు కూడా విచిత్రమైన పేర్లతోటి స్కీములు పెడతా ఉన్నారు. సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో స్కీమ్ల పేర్లు ఉండాలి. ఆ రోజు మేము పెట్టిన పేరు ఏంది అధ్యక్ష? చిన్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. ఎవరికైనా అర్థమవుతుంది, ఎవరికైనా దీని మూల ఉద్దేశం ఏంది, పథకం పేరు అనేది అర్థమవుతుంది. చిన్నపిల్లవాడి నుంచి పెద్దవాడి దాకా పథకం అర్థమవుతుంది, పేరు అర్థమవుతుంది, దాని ఉద్దేశాలు అర్థమవుతాయి. ఈరోజు ఇప్పుడు మేము 125 పని దినాలు పెంచినామంటారు, 60 రోజులు వ్యవసాయ సీజన్లో మీకు పని దొరకదంటారు. మరి ఇటువంటి విరుద్ధమైన ఉద్దేశాలు ఆ బిల్లులో మనకు కనబడతా ఉన్నాయి. ఇంకొకటి, కంట్రోల్ మొత్తం కూడా రాష్ట్రం మీదనే ఉందని చెప్పి ఇప్పుడు గౌరవ బీజేపీ శాసనసభ్యులు మన మహేశ్వర్ రెడ్డి గారు అని చెప్పినారు. మరి కంట్రోల్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా కావచ్చు, మరి మీకు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు ఇచ్చిన హక్కుల ప్రకారం ఒక ఫెడరల్ స్ఫూర్తితోటి వాళ్ళతో చర్చ చేయాల్సిన అవసరం లేదా? వాళ్ళని పిలిచి మాట్లాడాల్సిన అవసరం లేదా? లేదు, పార్లమెంట్లో ఇటువంటి సవరణలు చేయాలనుకుంటున్నప్పుడు కనీసం ఒక స్టాండింగ్ కమిటీకి దాన్ని పంపించి అన్ని పార్టీల వ్యక్తులతోటి చర్చించి ఆ ప్రోడక్ట్ను తీసుకొచ్చి ఈరోజు దేశ ప్రజల్లో కూడా చర్చ పెట్టి బిల్లును పాస్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదా అని చెప్పి నేను ఈ వేదిక ద్వారా ప్రశ్నించదలుచుకున్నా. అంటే ఎక్కడ కూడా మిగతా పార్టీలు కానీ మిగతా నాయకుల పేర్లు రావద్దు, వస్తే మా పేరు రావాలి, ఉంటే పిఎం శ్రీ పిఎం యోజనలు రావాలి, లేదు మా పార్టీకి సంబంధించే గుర్తులు వచ్చే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అటువంటి పేరు రిఫ్లెక్ట్ కావాలన్న దురాలోచనతో చేస్తున్నారు అధ్యక్ష. కానీ ఒక్కటి మాత్రం నేను ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నా, ప్రజల గుండెల్లో నిలిచిన ఈ స్కీమ్కు ఎటువంటి తూట్లు పెట్టినా ఖచ్చితంగా అది మీకే రివర్స్ అవుతుంది. ఈరోజు పట్టెడు అన్నం పెట్టే ఈ స్కీము ఎక్కడో అడవుల్లో ఉండే ఆదివాసీలకు కూడా 3 పూటల భోజనం దొరికేటట్టుగా ఉన్న ఈ స్కీమ్ని మీరు ఏమాత్రం కూడా దీన్ని చేంజ్ చేసినా ప్రజలకు తిరుగుబాటు వస్తుంది అధ్యక్ష. ఈరోజు మేము గ్రామీణ ప్రాంతాల్లో పోతూ ఉంటే స్కీమ్ పోతుందట కదా, మోడీ వచ్చి తీసేస్తున్నాడట కదా, బీజేపీ తీసేస్తున్నాడు కదా అని నెగటివ్గా వాళ్ళే మాట్లాడుకుంటారు అధ్యక్ష. రాజకీయంగా తీవ్రంగా నష్టపోతారు. మహాత్మా గాంధీ గారి పేరు తీసేస్తే ఏమి ఇబ్బంది లేదు, మా మంత్రి గారు అన్నట్టు ప్రజల గుండెల్లో మహాత్మా గాంధీ గారు ఉన్నారు. అలాగే మహాత్మా గాంధీ గారి రిసెంబుల్ చేస్తూ ఈరోజు మాకు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ పేరు పెట్టుకుంటే దానికి కూడా వీళ్ళకి ఆక్షేపణ ఎందుకు అధ్యక్ష? ఈరోజు ఒక మనిషి నచ్చితే వారి పేరు మనం పెట్టుకుంటాం. ఈరోజు ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం ఉంటే ప్రతి ఇంట్లో ఒక స్టాలిన్ ఉంటాడు, ఒక లెనిన్ ఉంటాడు, ఒక బోస్ ఉంటాడు. మరి తెలంగాణలో కూడా ఎంతోమంది కొమరం భీం పేరు పెట్టుకుంటారు, అడవి బిడ్డది. అల్లూరి సీతారామరాజు పేరు అక్కడ పెట్టుకుంటారు. అంటే ఒక మహనీయుల పేర్లను పెట్టుకోవడం కూడా తప్ప అధ్యక్ష. ఎందుకు పెట్టుకున్నావు అంటే వీళ్ళకేమో మహాత్మా గాంధీ గారు కాపీరైట్ రాసిచ్చిండ్రా బీజేపీ వాళ్ళకు, మీరే పెట్టుకోవాలని? ఎవరైనా ఎవరి పేరైనా పెట్టుకుంటాం. నేను రేపు భవిష్యత్తులో మా ఇంట్లో వాళ్ళకు కూడా గొప్ప వాళ్ళ పేర్లు పెట్టుకుంటారేమో, దాన్ని కూడా ఆక్షేపించడం అనేది పద్ధతి కాదు అధ్యక్ష. అందుకే ఈరోజు చాలా హక్కుగా వచ్చేదాన్ని భిక్షగా మార్చే బీజేపీ యొక్క ప్రయత్నం, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నం ఖచ్చితంగా మానవతావాదులు కావచ్చు, పేద ప్రజల పట్ల ప్రేమున్న వ్యక్తులు కావచ్చు, లేదు రాష్ట్రాలు బాగుండాలి అని కోరుకునే వ్యక్తులు కావచ్చు, ఫెడరల్ స్ఫూర్తి బతకాలని కోరుకునే వ్యక్తులు కావచ్చు, రాజ్యాంగం బతకాలని కోరుకునే వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా గట్టిగా దీన్ని ఖండించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.